చౌడేపల్లి పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సందర్భంగా చౌడేపల్లి వైకాపా నాయకులు మండల అధ్యక్షుడు నాగభూషణ రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా స్వీట్ పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బస్టాండ్ నడిబొడ్డున బాణాసంచా పేల్చి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి వారు మాట్లాడుతూ ప్రస్తుతం మధ్యంతర బెయిల్ వచ్చినదని, త్వరలో పూర్తిస్థాయిలో బెయిల్ వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దామోదర్ రాజు, వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ లక్ష్మీనమ్మ, ఎంపీటీసీ తొండ శ్రీరాములు, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు రవిచంద్రారెడ్డి, సర్పంచ్ సంఘ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సర్పంచ్లు శంషీర్ భాషా, ఓబుల్ రెడ్డి, రఘురామిరెడ్డి, సరస్వతమ్మ, భాగ్యవతి, మల్లీశ్వరి, నాయకులు పరికిదొన బాబు, హరినాథ్, సాదిక్ భాషా, రఫీ, చెంగారెడ్డి, హనుమంత్ రెడ్డి, సిమెంట్ మోహన్ బాబు, రెడ్డెప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన రాజంపేట పార్లమెంటు సభ్యులు, యువ నాయకులు, మన పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అన్నగారికి బెయిల్ మంజూరైంది. తాత్కాలిక బెయిల్ 8వ తారీఖు పర్మనెంట్ బెయిల్ కూడా మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ దుర్మార్గ ప్రభుత్వము అన్నగారి మీద లేని లిక్కర్ స్కామ్ ని సృష్టించి మన పూజనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఒక రెండవ బలమైన శక్తిగా ఉండాలనే ఉద్దేశంతో రామచంద్రారెడ్డి అన్నగారి ఫ్యామిలీని ఇబ్బందులు పెట్టాలని మన మిథునన్న గారిని దుర్మార్గంగా తప్పుడు కేసులు పెట్టి అన్నగారిని నిర్బంధించినారు. ఈ రోజుకి 50 రోజులైనాయి. దేవుడు ఆశీస్సులతో అన్నగారు మా ప్రజలకి అందరికీ చేసిన సేవ, ప్రజల ఆకాంక్షతో ఈ రోజు అన్నగారు మన అందరి మధ్యలోకి రాబోతున్నారు. ఈ తప్పుడు కేసులు నిలవు. ఈ ప్రభుత్వము ఇకనైనా మంచి బుద్ధి కలిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద తప్పుడు కేసులు అనేటివి పెట్టకుండా ప్రజలకి వాగ్దానం చేసిన పథకాలను ప్రజలకు అమలు చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మంచి పరిపాలన అందించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారి ప్రాబల్యాన్ని తగ్గించాలంటే ఎవరి తరము కాదు, ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వమైనా ఆయన ఏమి చేయలేరని చెప్పి ఈ పెద్దల సమక్షంలో తెలియజేస్తున్నాము. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నగారి నాయకత్వం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారి నాయకత్వం, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి అన్నగారి నాయకత్వం. జై జగన్.